హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ 1 దగ్గర పరిస్థితి, అలాగే హైకోర్టు భవనం దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలను అయితే చూద్దాం. మనం ఎలాగ చూస్తున్నాం కాబట్టి ఐకానిక్ టవర్ 1ని పక్కనే ఐకానిక్ టవర్ 2 కూడా ఉంటుంది. దీని దగ్గర కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం అయితే ఇప్పుడు చూద్దామండి. దయచేసి మీరు ఫోను హారిజెంటల్గా ఉంచి ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం చూపించేటువంటి వివరణ కాస్త క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ చూద్దామండి. ప్రజెంటు ఐకానిక్ టవర్ 1 దగ్గర ఒక చిన్న మార్పు అయితే వచ్చింది. ఆ మార్పు ఏంటో ఇక్కడ మనం క్లియర్గా చూద్దామండి. ఇదిగోండి, ఎస్ఈసి హెచ్ఓడి టవర్ 1, మరలా చెప్తున్నాను, ఎస్ఈసి హెచ్ఓడి టవర్ 1 అని ఐకానిక్ టవర్ 1 పైన ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగిందండి. ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి సందర్శకులు, మీకు నేను మరలా చెప్తున్నానండి, రాజధాని అమరావతిలో కన్స్ట్రక్షన్ చూడటానికి చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలైతే వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఐకానిక్ టవర్ 1 ఏదో తెలియదు, మరియు 2, 3 ఇవన్నీ ఏవి తెలియవు. కాబట్టి ఇక్కడ వీరు ఎస్పీ కంపెనీ వారు ఐకానిక్ టవర్ 1 అని హెచ్ఓడి టవర్ 1 అని క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. అలాగే 4 ఐకానిక్ టవర్ పైన కూడా ఈ విధంగా మెన్షన్ చేయడం జరుగుతుంది, ఇంకా జరగలేదు. ఈ విధంగా అయితే ఐకానిక్ టవర్ 1 దగ్గర చిన్న మార్పు అయితే చోటు చేసుకుంది. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ప్రతి అప్డేట్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఇలా మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఇక మనం చూసినట్లయితే ఐకానిక్ టవర్ దగ్గర 1 దగ్గర మొత్తం 5 డయాగ్రిడ్ల వరకు పూర్తి చేసుకుంది, మరియు బీమ్స్ వర్క్ కూడా మొదలైపోయినటువంటి పరిస్థితి మనం దూరం నుంచి చూడొచ్చు. చూసారా, ఈ విధంగా బీమ్స్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఈ ఐకానిక్ టవర్ 1, 2ల దగ్గర ఎప్పటికే 4 టవర్ క్రేన్లు పనిచేస్తూ ఉంటే 5వ టవర్ క్రేన్ కూడా ఇన్స్టాల్ చేసే పని అయితే చకచకా జరుగుతుంది, మనం చూసాం కదా. ఇక మనం 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర కనుక మనం చూసినట్లయితే మొత్తం 13 డయాగ్రిడ్లు వర్క్ని పూర్తి చేసుకొని 3వ లెవెల్కి అయితే వర్క్ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. చూసారా, ఈ విధంగా జరుగుతుంది. ఈ ఏదైతే కోర్ వాల్ వర్క్ ఉందో ఆ కోర్ వాల్ వర్క్ అనేది 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరే చాలా వేగంగా జరుగుతుంది. ఇక తరువాత మనం పర్మనెంట్ హైకోర్టు భవనం దగ్గరికి రావడం జరిగిందండి. ఈ పర్మనెంట్ హైకోర్టు భవనం దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా హైకోర్టు భవనానికి సంబంధించినటువంటి వర్కేనండి. ఇక్కడ ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే మొత్తం 16 ఫ్లోర్లు అయితే ఇక్కడ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ 16 ఫ్లోర్లలో కూడా 14 అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక 2 మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. మనం క్లియర్ కట్గా ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకుందాం, అస్సలు సోది చెప్పకుండా. ఇక తరువాత ఏమో రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చాలా వేగంగా జరుగుతుందండి. 1048 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసేటువంటి ఈ ఏదైతే హైకోర్టు భవనం ఉందో ఈ హైకోర్టు భవనం దగ్గర పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకైతే ఇక్కడ ఏ పని బయటకైతే కనిపించదులే, కానీ ఇది చాలా పెద్ద పని అండి. పనులు మొదలైన దగ్గర నుంచి అసలు ఏ రోజు కూడా ఇక్కడ పనులు ఆగినటువంటి పరిస్థితే లేదు. ఇక్కడ మనం చూడవచ్చండి, ప్రధానమైనటువంటి కట్టడం ఈ విధంగా కాంక్రీట్ వాల్తో పైకి లేవడం జరిగింది. ఇది చాలా మంచి విషయం, చాలా పురోగతి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. క్లియర్గా చూద్దామండి, మనం పనుల దగ్గరికి వెళ్ళి కూడా చూద్దామండి. మనమైతే ఈ విధంగా చూద్దాం, లోపలికి వెళ్ళి. చూసారా, కాంక్రీట్ వాల్ ఏ విధంగా నిర్మాణం చేశారో. షట్టరింగ్స్ చేస్తూ ఉన్నారు, రెయిన్ఫోర్స్మెంట్ వర్కులు చేస్తూ ఉన్నారు, మరియు ఆ దూరంగా ఏవైతే ప్రొక్లైనర్లు ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా 7 సంవత్సరాలు ఏదైతే ఈ నీటిలో మునిగిపోయి ఉందో, అప్పుడు 2014, 2019లో నిర్మాణం చేసినటువంటి కట్టడం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మరలా కొత్తగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఐరన్ వర్క్. ఆ పక్కనే పెద్ద షెడ్ కనిపిస్తుంది కదండి, అదేమో భీమా కంపెనీ షెడ్ అది. ఎందుకంటే ఐకానిక్ టవర్స్కి కావాల్సినటువంటి డయాగ్రిడ్లన్నీ కూడా ఎన్సీసీ కంపెనీ వారు నిర్మించే 5వ ఐకానిక్ టవర్కి కావాల్సినటువంటి డయాగ్రిడ్లన్నీ కూడా అక్కడే తయారవుతాయి. అలాగే ఏదైతే స్టీల్ బ్రిడ్జులు ఇవన్నీ ఉన్నాయో ఎన్సీసీ కంపెనీ వారు నిర్మించే ఈ స్టీల్ బ్రిడ్జులు ఇవన్నీ కూడా అక్కడే తయారవుతాయి. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రెడీమేడ్గా తీసుకువెళ్తారు. ఇక మనం పనుల దగ్గరికి వెళ్ళి మరీ చూద్దామండి. ఏంటంటే ప్రధానంగా ఇక్కడ
మనకు కనిపించినటువంటి అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఈ కాంక్రీట్ వాల్స్ పైకి నిర్మాణం జరగడం అనేది ఇక్కడ మనందరం కూడా చాలా గొప్ప విషయంగా లేదంటే మంచి అప్డేట్గా మాట్లాడుకోవచ్చు. ఇంకా కార్మికులు పని చేస్తూనే ఉన్నారండి. మనకు తెలిసిన భాషలోనే ఇక్కడ సెంటరింగ్ వర్కులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు, ఎంత వర్షం పడినా కానీ చుక్క నీరు లేకుండా ఇప్పుడైతే చిన్న చిన్న వర్షాలు మరియు కొద్ది మోస్తరుపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఇక్కడైతే పనులకి ఎలాంటి ఆటంకము లేదండి. పనులైతే నిరభ్యంతరంగా జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏ రోజు కూడా పనులు ఆగలేదు. అలాగే కార్మికులు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. మనం లంచ్ చేసే సమయానికి అక్కడికి వెళ్ళాం కాబట్టి కార్మికులందరూ భోజనానికి వెళ్ళారు. కార్మికులు లేరు అని అనుకోవద్దు. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియోలో మనం చెప్పేటువంటి అప్డేట్ ఏంటి అంటే ఈ విధంగా కాంక్రీట్ వాల్ అనేది పైకి లేచింది. ఇదే ప్రధానమైనటువంటి అప్డేటు. మరియు పనులైతే పరుగులు పెడుతూ ఉన్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. హైకోర్టు భవనం దగ్గర ఉన్నటువంటి అప్డేటు. ఇక మిగతా అంతా కూడా హైకోర్టు భవనం దగ్గర ఈ విధంగానే కాంక్రీట్ వాల్స్ అయితే పైకి లేస్తాయి. డేట్ కూడా చూడొచ్చు, 07/5/2026 ఆ తారీఖులో ఇక్కడ ఈ కాంక్రీట్ వాల్ని అయితే నిర్మాణం చేశారు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మనమైతే చెప్పడం అయిపోయింది. మీరు మాత్రం వర్క్ మొత్తం చివరి వరకు వీడియోని చూడండి. మీకు వర్క్ చాలా బాగుండడం కోసం ఒరిజినల్ సౌండ్ని అయితే ఇక్కడ ఇస్తాను. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.